హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఏంటి అనేది కంటిన్యూ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో నిన్ననే అండి మా వారు చెప్పారనమాట, ఆలు పరోటా చెయ్యి, చాలా రోజులైంది తినక అనేసి అన్నారు. సో అందుకనేసే ఇంకా మార్నింగ్ లేంగానే ఒక 4 ఆలు అయితే ఉడకపెట్టేసాను. బాగా మంచిగా ఉడికిన తర్వాతకి తొక్కంతా తీసేసాను. ఎస్పెషల్లీ అండి ఈ నార్త్లో చలి ఉన్నప్పుడు ఎక్కువగా ఆలు తింటారు. ఎందుకంటే ఆలు కొంచెం హీట్ కదా, అందుకని ఆలు కానీ లేదంటే మేతి పరోటా ఇంకా ఎక్కువ మెంతితో చేస్తారు కదా, సో ఆ పరోటా బాగా ఎక్కువగా తింటారనమాట. సో ఈ వింటర్లో కొంచెం హాట్గా ఉండేటివి ఎక్కువగా తింటారు. సో అందుకని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆలు అయితే పరోటా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలునైతే మనము క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, సో దాంతో చేసుకుంటే అంటే ఉంటలుగా లేకుండా క్లీన్గా మంచిగా వస్తుంది. సో ఇందులోకి అయితే నేను కారము, ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర, గరం మసాలా వేసేసి ఆనియన్ అలాగే కొత్తిమీర అనమాట, ఇవన్నీ చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఆలు అనేది కొంచెం డ్రైగానే ఉండాలి. అంటే మనం తీసిన వెంటనే నీళ్ళల్లో తీసిన వెంటనే తీయకూడదు అనమాట. సో అందుకనేసి కొంచెం ఉన్న తర్వాత అయితే నీళ్ళు ఏం లేకుండా అవుతుంది. సో ఇలాగ మంచిగా కలుపుకోవాలి. లేదంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా నా దగ్గర లేనందుకు క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, దాంతో అయితే చేస్తున్నాను. సో నేనైతే ముందే పిండి అయితే ఇలాగ మెత్తగా కలిపి పెట్టేసుకున్నాను. సో బ్యాటర్ ఎప్పుడు కూడా లూజ్గా ఉండకూడదండి, లేదంటే స్టఫింగ్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడో చేశానండి, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. సో ఇంకా ఎప్పుడు మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం ఇది లాంగ్ ప్రాసెసే. సో అందుకనేసి నేను ఇంకా చెయ్యను. ఎప్పుడైనా టైం ఉంది అని అనుకుంటేనే, ఇంకా మా వారు అడిగారనేసి ఇంకా మార్నింగే లేచి చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా నేను ఆలుని ఉడికించి స్టఫింగ్ అంతా పక్కన పెట్టేసుకున్నాను కదా, సో రోటీని చిన్నగా ఒత్తేసుకొని దానిలో చిన్న ఉంట పెట్టేసుకోవాలన్నమాట. ఎంత కావాలో అంత స్టఫింగ్ పెట్టేసి మంచిగా క్లోజ్ చేసుకొని ఇలాగా రోటీ మళ్ళీ పొడి పిండి వేసుకొని ఇలాగ చిన్నగా తిక్కుకోవాలి. ఎక్కువగా ప్రెజర్ చేస్తే స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. నాకు కొంచెం ఏమైందంటే స్టార్టింగ్లో అయితే పిండి కొంచెం మెత్తగానే అనిపించింది. తర్వాతకి ఆరిపోతుంది కదా, సో తర్వాత స్టఫింగ్ అయితే కొంచెంగా బయటికి వస్తుందన్నమాట. సో పిండి కూడా ఎప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. సో అందుకనేసి చిన్నగా ఇలాగ ఒత్తేసుకున్నాను, అయినా కానీ బయటికి రాకుండా. సో పరోటాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. చాలా సంవత్సరాలు చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది. ఎప్పుడో ఒకసారి చేస్తే ఇలాగే కొంచెం స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. సో చూసారు కదా, ఆలు పరోటా మాత్రం మస్తుగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా మా పిల్లలు, మా వారు అందరైతే తినేశారు. దీనిలోకండి గ్రీన్ చట్నీ కానీ లేదంటే దహి అయితే ఇంకా బాగుంటుంది. సో ఆ రకంగా కూడా తినొచ్చు దాంతోపాటు. సో ఇది నేను సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనము చపాతీలాగా బాగా ఒత్తేసుకున్నాక ఆలూని స్టఫింగ్ ఇలాగ పెద్దగా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం అయితే స్ప్రెడ్ చేసేసి ఇంకో చపాతీ కూడా సేమ్ సైజులో ఒత్తుకోవాలన్నమాట. చూడండి, ముందే నేను చేసి పెట్టుకున్నాను. దాని మీద ఇలాగ కరెక్ట్గా సైజు ఉండేటట్టుగా చూసుకొని సైడ్లకి ఇట్లాగా ఒత్తుకోవాలన్నమాట. స్టఫింగ్ అనేది ఏమీ బయటికి రాకుండా. చూస్తున్నారు, ఇలాగ వేలుతో ఒత్తినామనుకోండి అణిగిపోతుంది, రెండు జాయింట్ అయిపోతాయి కదా. సో మనం ఇంకేం పైన ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎలాంటిది కూడా మనకి అతుక్కోకుండా వస్తుంది. మళ్ళీ ఎక్కువ కూడా చేయకూడదు, కింద మళ్ళీ ఒత్తేసినామంటే కింద కూడా తగిలిపోతుంది అనమాట. అందుకని నేను ఇలాగ చేస్తున్నాను. చిన్నగా ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే ప్లేట్ పెట్టి కూడా ఒత్తేసుకోవచ్చు. మనము కరెక్ట్ సైజు ప్లేట్ పైన పెట్టేసి ఒక సైజు లాగా చేసుకోవచ్చు. చూడసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చింది, కొంచెం పెద్ద సైజులో అనమాట. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు, రాదు అని అనుకునే వాళ్ళు. సో నేనైతే ఈ మెథడ్ అయితే యూస్ చేయలేదు. కానీ మీకు ఎవరైనా కొత్తగా ఆలు పరోటా చెయ్యాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి
సింపుల్ మెథడ్ అనే చెప్పొచ్చు. సో ఆ రకంగా చేసినాను. ఇంకా ఆ రోజైతే నేను చెప్పాను కదా, దహిలో కొంచెంగా కారం పొడి వేసుకొని తిన్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుందండి. నాకు భలే ఇష్టము ఆలు పరోటా, మా ఆయనకి మరీ ఇష్టము. మా వారు పంజాబ్లో ఉన్నప్పుడు బాగా అక్కడ ఆలు పరోటా తిని తిని మంచిగా అలవాటైంది నాకు. సో అప్పుడు స్టార్టింగ్లో చేసేదాన్ని, ఇంకా పిల్లలు అయిన తర్వాత కొంచెం బిజీ లైఫ్ అయిపోతుంది కదా, సో అందుకనేసి నేనైతే ఇంకా చేయలేదు. సో లాంగ్ టైం అయితే చేస్తున్నాను. ఇలా చేసుకున్నారనుకోండి మీ ఇంట్లో కూడా బాగా ఈజీగా చేసి పెట్టచ్చు. ఇది కొంచెం మీరు సండే రోజు చూసుకోండి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంటే కొంచెం రానప్పుడు కొంచెం గడిబిడి అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా ఈజీగా చేసుకోండి. సో నేనైతే చేసేసాను చూడండి, చాలా బాగా వచ్చినాయండి మిగతా పరోటాలు కూడా. ఇంకా మేము మధ్యాహ్నం కూడా మా పిల్లలకు పరోటాలే కావాలంటే ఇంకా స్టఫింగ్ కూడా ఉంటే అలాగా చేసేసాను. ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేసాను, ఆయన అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా బుడ్డిగాడిది ఈరోజు స్కూల్లో గ్రూప్ ఫోటో ఉందంటే ఇంకా మార్నింగే హెడ్ బాత్ అయితే చేయించేసాను. ఎందుకంటే పిల్లలు ఇలా చాలా చలి ఎక్కువ ఉంది కదండి, ఇంకా ఎక్కడ హెడ్ బాత్ చేస్తే ఎక్కడ జలుబు దగ్గులు వచ్చేస్తాయి, ఆ జ్వరం వస్తుంది అని అదొక భయము. ఇంకా అందుకనే వాడిది ఇంకా ఫస్ట్ అయితే మనకి స్నానం చేసి కూర్చోబెట్టేసాను అనమాట. ఇంకా బట్టలు యూనిఫాము ఐరన్ చేసేసి ఇంకా ఇచ్చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇలాగా నా డెలివరీ టైంలో జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి. సో ఇంకా మా ఇంటికి అయితే నేను వెళ్ళానని చెప్పాను కదా. సో వెళ్ళిన తర్వాతకి ఇంటికి వెళ్ళినాక చల్ల నీళ్ళైతే తాగాను. ఎప్పుడైనా కండి మీకు కడుపులో బేబీ మూమెంట్ లేదు అని అనుకున్నప్పుడు చల్లగా ఉన్న వాటర్ తాగడం వల్ల వెంటనే రియాక్ట్ అవుతారనమాట, ఎందుకంటే చల్లగా తాగడం వల్ల. సో ఇది మాత్రం ఎప్పుడైనా ఇలాగ మీకు మూమెంట్ లేదనుకుంటే చల్లగా నీళ్ళు కానీ ఏదన్నా ఒకటి తాగేసేయండి. నేనైతే అలాగే చేస్తాను. సో మా ఎదురింటి ఆవిడ నాకు తెచ్చి వాటర్ ఇచ్చింది అన్నాను కదా. సో ఇంకా అందరు ఇరుగు పొరుగు వాళ్ళంతా బాగా కంగారు పడిపోయారు, పద హాస్పిటల్కి వెళ్దాము, నాకు మూమెంట్ లేదంటున్నావు కదా అన్నారు. లేదు ఫస్ట్ నేను వాటర్ తాగుతాను, వాటర్ తాగిన తర్వాతే చూస్తాను అనేసి అన్నాను. సరే అని ఇంకా వాటర్ తాగినాము. అసలు ఆ రోజండి ఇంట్లో ఎంతమంది వచ్చినారంటే ఇలాగా యాక్సిడెంట్ అయ్యింది అనేసరికి అసలు నాకు తెలియని వాళ్ళు ఎవ్వరో కూడా ఎప్పుడు వాళ్ళ ముఖాలు కూడా చూడని వాళ్ళు కూడా అందరు వచ్చేసినారు. సో ఎందుకంటే నేనున్న పరిస్థితి అలాంటిది. సో చాలామంది అయితే వచ్చినారు. తర్వాత ఇంకా పలకరించి జాగ్రత్తగా ఉండు, రేపు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో అనేసి కూడా అన్నారు. సో మాకు లోపలనే స్టేషన్ లోపల కూడా హాస్పిటల్ ఉంది, కానీ గైనకాలజిస్ట్ ఉండరనమాట. ఏదో నార్మల్ జ్వరము దగ్గు అలాంటి దాంట్లోకి చూసే డాక్టర్స్ ఉంటారు. సరే అనేసి ఇంకా ఆ రోజైతే ఇంకా నీళ్ళు తాగిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్న తర్వాతకి అప్పుడు మూమెంట్ కనిపించిందండి. నేను కూడా చాలా టెన్షన్ పడినాను. అంతే కదా, 9 నెలలు మోసి ఆ తర్వాతకి అలా జరిగితే ఇంక అస్సలు అది జీర్ణించుకోలేము. సో తర్వాతకి ఇంకా నెక్స్ట్ డేనే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళిన తర్వాత చెకప్ అన్నీ చేసుకున్నాము, అయింది. ఇంకా డాక్టర్ ఉండి ఏం లేదు, అంత మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అనేసి ఇంకా నాకు డ్యూ డేట్ అయితే ఇచ్చారు. 5వ తారీఖు అడ్మిట్ అవ్వాలి అనేసి. 5వ తారీఖు కాదనుకుంటాను, అంతగా గుర్తుకు లేదు, ఎందుకంటే ఇప్పటికి 4 years అయింది కదా. సో అందుకనేసి 10 ఐ థింక్ సో 10 అనుకుంటాను, 10కి జాయిన్ అవ్వమన్నారు. సో ఇంకా మాకు డేట్ కూడా ఇచ్చినారు. అప్పుడు కరోనా టైం కదా, డేట్ ఇచ్చినారు. మీరు కరోనా టెస్ట్ చేయించుకున్నాక ఆ నెక్స్ట్ డేనే అడ్మిట్, అంటే 9వ తారీఖు చేయించుకుంటే 10వ తారీఖు అడ్మిట్ అవ్వన్నారు. సో అలా అయితే అయిపోయిందండి. ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా ఒక 2 days అలాగా అయిన తర్వాతకి ఇంకా అన్నం తిన్న వెంటనే హాస్పిటల్ అంటే వాకింగ్కి వెళ్దాము అనేసి అనుకున్నాము. వాకింగ్కి వెళ్దాం అనుకునేసరికి అప్పుడు ఏదో నాకు ఏదో రకంగా అనిపించిందండి, ఏదో తేడాగా అనిపించింది. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, అంటే 2 ప్రెగ్నెన్సీలో నాకు ఎవరు తోడుగా లేరు. ఇంకా పాప అయితే పడుకోయింది. ఇంకా నేను మా వారు వాకింగ్కి వెళ్ళి వద్దాము, తిన్నాం కదా, కొంచెం తిరిగితే ఇంకా బాగుంటుంది, డైజెషన్ అవుతుంది కదా అనేసి బయటికి అలా వెళ్దాం అనుకునేసరికి ఏదో నాకు తేడా అనిపించింది. ఎందుకంటే ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నాకు అనిపించింది ఏదో ఉమ్ము నీరు పోతున్నట్లుగా అనిపించింది నాకు. మళ్ళీ వెంటనే మా ఆయనకి చెప్పినాను, ఏదో నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అని.
వైట్ డిశ్చార్జ్ నాకు అయిందండి, హెవీగా అయిందనమాట. అప్పుడు అయ్యేసరికి నేను కంగారు పడినాను. ఇంకా మా ఆయన నాకేదో భయం వేస్తుంది, నాకు ఇలా అవుతుంది అని మా ఆయనకు చెప్తే, సరే పద ఎందుకు అనేసి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము. అంటే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాతకి అమ్మకైతే చెప్తున్నానమాట. సో ఏం తగలలేదు కదా, మంచిగానే ఉన్నారు కదా అనేసి. మా అమ్మ వాళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే మా చెల్లెలది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. సో అంటే ఎంగేజ్మెంట్ ఉందంటే నాది 2వ తారీఖు అయింది ఈ యాక్సిడెంట్ అనేది, 2-3 డేట్లలో అయ్యిందనమాట. సో 5వ తారీఖేమో మా చెల్లెలకేమో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసినారు. సో ఆ అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళ డాడీ ఏమో చనిపోయినారంట. సో అది సంవత్సరం లోపల అంటారు కదండి. అయితే సంవత్సరం లోపల చేయాలి, కనీసం ఎంగేజ్మెంట్ అన్న పెట్టుకుంటే తర్వాత పెళ్ళిని దానంగా చేసుకోవచ్చు అన్నారు. సరే అనేసి ఇంకా వాళ్ళు తొందరలో అంటే ఇంకా పెట్టాలి అనేసి అనుకున్నారు. మన కోసం అయితే ఆగరు కదండి. ఇంకా నాకైతే ఏడుపు వచ్చింది ఆ టైంలో, మా చెల్లెలు మా ఎంగేజ్మెంట్కి నేను అటెండ్ చేయలేకపోతున్నాను అనేసి. కానీ నా సిచ్యువేషన్ చూస్తేనేమో నాకు 1 వారమే టైం ఇచ్చినారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డెలివరీ అయితే కష్టం కదా అనేసి, వద్దు ఇంకా రిస్క్ తీసుకోము అనేసి మేమైతే వెళ్ళలేకపోయాము ఆ టైంలో. కానీ నిజంగా చెప్తున్నాను కదండి, నా అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా బాబుకి అయితే ఎలాంటి అంటే బేబీ లోపల ఎలాంటిదైతే అవ్వలేదు ఆ టైంలో. మంచిగా అయితే మేమైతే ఇంకా నిజంగా చెప్పాలంటే బ్రతికి బయటపడ్డామనే చెప్పచ్చు. అంత ఇదిగా జరిగింది, నాకు ఆలోచించుకోవచ్చు. సో ఇలాంటి విషయంలో అండి కంగారు పడొద్దండి, వెంటనే అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతే ఇంకా మంచిది. సో ఒక్కదానే అండి 2 డెలివరీలో నాకెవ్వరు లేకుండా అలాగే ధైర్యంగా ఉన్నాను. నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఇంతవరకు ఇలా ఉండడానికి నాకున్న ధైర్యమే అనమాట. ఎక్కడున్నా కానీ ఒంటరిగా చేసుకోవడం, ఒంటరిగా ఉండడము. సో నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా పాప సంవత్సరము పిల్ల ఉంది కూడా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పాపను చూసుకోవడము, ఇలాంటి పనులన్నీ కూడా నేను ఒక్కదానే చేసుకునేదాన్ని. అమ్మ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వద్దాం అనుకున్నారు కానీ ఇంకా మా చెల్లెల ఎంగేజ్మెంట్ ఉన్నందుకు రాలేకపోయారు. సో ఎంగేజ్మెంట్ అయిన తర్వాతకి వద్దాం అనుకున్నారు, కానీ నాకు అప్పుడే పెయిన్ స్టార్ట్ అయినందుకు నేను వద్దని చెప్పేసినాను. వద్దు, ఒకవేళ మీరు వచ్చినా ఇంట్లోనే ఉండాలి, హాస్పిటల్ అయితే అలో చేయనియరు. ఆర్మీ హాస్పిటల్లో అలాగే ఉంటుందండి, ఎవరిని తోడు అయితే పెట్టరు, మనం ఒక్కరమే ఉండాలి. సిజరీన్ అయినా నార్మల్ అయినా ఎవరిని పెట్టరు, ఇది మాత్రం కంపల్సరీ. సో ఎందుకంటే నా 2 డెలివరీలు అక్కడే అయ్యాయి కాబట్టి నాకు బాగా తెలుసు ఇందులో. ఇంకా మా చెల్లెలి వాళ్ళు వస్తామంటే కూడా వద్దు వద్దు, మీరు వచ్చినా ఇంట్లోనే ఉండాలి, మీరేమో హాస్పిటల్కి రాలేరు కదా, చూడడానికి 1 గంటకేమో అలా వస్తారు ఎందుకు అనేసి ఇంకా నేను ఇంట్లో వాళ్ళని వద్దని చెప్పినాను. సో నేను డెలివరీ అయ్యింది ఎగ్జాక్ట్లీగా అండి 7వ తారీఖు ఈవినింగ్ అనమాట. 5-5:30 టైంలో అయితే నార్మల్ డెలివరీ అయితే అయ్యాను. సో అయిన తర్వాతకి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే 9 గంటలకే, 9 కూడా కాదు 7 గంటలకే బ్రేక్ఫాస్ట్ టైం అనమాట అది. అప్పుడే నాకు వచ్చి చెప్పినారు, ఇంకా నేను డిశ్చార్జ్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అనేసి అన్నారనమాట. సరే అని ఇంకా మా ఆయనకి వెంటనే ఫోన్ చేసినాను, ఇంకా ఇలాగా వాళ్ళు డిశ్చార్జ్ అవ్వమంటున్నారు అనేసి. పాప టైం అయితే అంటే 3 days అలా ఉన్నానండి, అంటే అప్పుడు నార్మల్ టైం కదా. సో ఈసారి అయితే కరోనా టైం ఉన్నందుకు అక్కడ ఎవరిని హాస్పిటల్లో పెట్టనివ్వడం లేదనమాట. సో నార్మల్ డెలివరీ అయితే వెంటనే పంపించేస్తున్నారు. నేను హెల్త్ పరంగా బాగానే ఉన్నాను, మా బేబీ కూడా అంటే మా బాబు కూడా మంచిగా ఉన్నందుకు వెంటనే అయితే డిశ్చార్జ్ ఇచ్చేసినారు. ఆ రోజుకి ఇంకా దాంట్లో ఫామ్స్ కూడా ఉంటాయి, ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఏవేవి అన్ని డిశ్చార్జ్ అయినటివి అన్ని డెలివరీవి అన్నీ కూడా, బేబీ వెయిట్ ఎంత ఉంది, హెల్తీగా ఉందా లేదా అనేసి మొత్తం అయితే వాళ్ళు ముందే ఫిలప్ చేసి మనకి స్టాంప్ వేసి ఇస్తారు. ఇంకా బేబీకి అయితే అక్కడే మనకి టీకా అయితే వేసేస్తారనమాట. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అదే రోజు బయలుదేరి మా 2 అక్క మా మామ ఇద్దరైతే నన్ను తీసుకోవడానికైతే ఇంకా కర్నూలు నుంచే కార్ మాట్లాడుకొని వచ్చేసినారండి. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అంతా గడిచిపోయిందండి. లాస్ట్ మూమెంట్లో కొంచెం అంటే పెయిన్స్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది, లేదంటే నా ప్రెగ్నెన్సీ అంతా చాలా ప్రశాంతంగా జరిగిపోయిందనమాట. సో ఇదండి, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. సో ఇంకా పిల్లలకైతే వచ్చిన వెంటనే అయితే ఇంకా జామ
జామకాయలు అయితే తీసుకొచ్చాను రోజే షాప్ నుంచి. తీసుకొచ్చిన వెంటనే పిల్లలకైతే తినిపించేసాను. ఇంకా వుడ్ వాటర్ అంటే గైపోటర్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు పిల్లలకి వేస్తూ ఉంటాను. కడుపు నొప్పి అలాంటివి ఏది ఉండకూడదు అనేసి నేను ఇప్పటికి కూడా పిల్లల కోసము వాడుతూ ఉంటాను, ఎప్పుడైనా స్టమక్ పెయిన్ అలా వస్తుందని. సో ఇదండి, మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.